ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? దేవుని మహా గొప్ప కృపలో మనందరం కూడా మరలా తిరిగి ఈ రీతిగా కలుసుకోవడానికి కృప చూపించిన దేవుడు స్తుతింపబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చదువుకుందాం. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక దేవుడు అతనికి ఇలాగు సెలవిచ్చెను: దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుమని నీవడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకము గల హృదయము నీకిచ్చుచున్నాను. పూర్వీకులలో నీ వంటివాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటివాడు ఒకడును ఉండడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి యొక్క వాక్య భాగంలో ఏమని రాయబడింది అంటే, సొలొమోను అనబడిన ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏం జరిగింది అంటే, దావీదు మహారాజు మనందరికీ బాగా తెలుసు. చాలాసార్లు ఆయన గురించి మనం వింటూ వచ్చాం. దావీదు యొక్క కుమారుడైనటువంటి సొలొమోను దావీదు తర్వాత రాజుగా సింహాసనం ఎక్కి ఆ రాజ్యాన్ని, ఆ ప్రజలని పరిపాలించేటటువంటి అధికారాన్ని పొందుకున్నాడు. అతను రాజుగా మారిన తరువాత ఒకానొక సమయంలో దేవుడు సొలొమోనికి ప్రత్యక్షమయ్యి నీకేది కావాలో అడుగు, నేను నీకు అది ఇవ్వాలి అనుకుంటున్నాను అని దేవుడు ఒక మంచి ఆఫర్ ఇచ్చాడు సొలొమోనికి. అప్పుడు సొలొమోను డబ్బులు కావాలనో, లేకపోతే ఘనత కావాలనో, గుర్తింపు కావాలనో, ఇంకా లోక సంబంధమైనటువంటి విషయాలు అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడగకుండా ఒక మంచి విషయాన్ని దేవుణ్ణి అడిగాడు. నేను రాజునయ్యాను, నీ యొక్క ప్రజలని పాలించటానికి కావలసినటువంటి జ్ఞానము నాకు కావాలి, వాళ్ళకి నేను సరైన రీతిలో న్యాయం తీర్చాలి అని చెప్పి సొలొమోను దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు పలుకుతున్నటువంటి మాటల్ని మనం చదువుకుంటూ ఉన్నాం. సొలొమోను ఏ మనవినైతే దేవుడి దగ్గర చేశాడో ఆ మనవి దేవునికి అనుకూలమైందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు ఐశ్వర్యమునైనా, ఘనతనైనా, దీర్ఘాయువునైనా, శత్రువుల ప్రాణాన్నైనా వీటిని ఏది నువ్వు కోరకుండా న్యాయాన్ని గ్రహించేటట్టుగా వివేకము గల హృదయాన్ని ఇమ్మని అడిగావు కదా, అది నాకు చాలా అనుకూలమైనటువంటి మనవి అయ్యింది. నేను ఈ మనవిని ఆలకించుచున్నాను. నీవు ఇలాగున అడిగినందున నేను ఈ మనవి ఆలకించి నీకు నేను దానితో పాటు ఇంకా మంచిగా ఘనతని, గుర్తింపుని అన్నిటినీ కూడా నేను నీకు ఇస్తున్నాను. ఐశ్వర్యాన్ని నీకు ఇస్తున్నాను, బుద్ధి వివేకములు కలిగిన హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి దేవుడు అడిగినంతకంటే ఎక్కువ సొలొమోనికి ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తెలుసుకున్నటువంటి ఈ సందర్భంలో, లేదా మనం ధ్యానించుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భంలో దేవుని వాక్యం మనకేం తెలియచేస్తుంది అంటే, సొలొమోనికి దేవుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలో కోరుకో, నేను నీకు అది ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నప్పుడు అతడు దేవుణ్ణి ఏదైతే అడిగాడో అది దేవుని దృష్టికి న్యాయంగా అనిపించింది, అనుకూలంగా అనిపించింది. అందుకే దేవుడు అన్నాడు, ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించాను అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలాసార్లు చాలా విషయాల్ని దేవుడి దగ్గర మనవి చేసుకుంటూ ఉంటాం, ప్రార్థనలు చేస్తూ ఉంటాం, చాలా విషయాలను ఎత్తిపట్టి దేవుని దగ్గర మనం గోసాడుతూ ఉంటాం. అయితే దేవుణ్ణి మనం అడిగేటటువంటి విన్నపం అనేది, దేవుని దగ్గర మనం చేసేటటువంటి ప్రార్థన అనేది దేవునికి అనుకూలంగా ఉండాలి, న్యాయంగా అనిపించాలి. ఇది దైవ చిత్తానుసారంగా ఈ వ్యక్తి నన్ను అడిగింది అని ఆ ప్రార్థన విన్నప్పుడు ప్రభువు కనిపించాలి. చాలామంది ఈ రోజుల్లో ప్రార్థనలు చేస్తూ ఉంటారు, కానీ వారి ప్రార్థనలకి జవాబు రాదు.
ఎందుకని అంటే వాళ్ళు అడిగేది దేవుని దృష్టికి న్యాయంగా ఉండదు. వారున్న స్థితిని బట్టో, వారికి కావలసిన దాన్ని బట్టో అడగకుండా వారు అధికముగా దేవుని దగ్గర నుంచి ఆశించటం, వారి స్థితికి మించింది కోరుకోవటం, లేకపోతే వారి అవసరానికి మించిన కోరికల్ని కోరుతూ ఉండటం మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. ఇలా అడిగే వాళ్ళ ప్రార్థనని దేవుడు వినడు. మనకి ఏది అవసరమో అదే దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. దేవుడు దానిని మనకి అనుగ్రహిస్తాడు. దానితో పాటు అవసరమైతే అధికంగానే దేవుడు అనుగ్రహిస్తాడు. సొలొమోనుకి ఇచ్చినట్లుగా ఆయన అడిగాడు, నాకు వివేకం కలిగిన హృదయం కావాలి. ప్రజలకి న్యాయం ఎలా తీర్చాలో నాకు తెలియదు, ఎలాగ ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయాలో నాకు తెలియదు, కావలసినటువంటి ఆ జ్ఞానం నాకు లేదయ్యా, నాకు అది కావాలి అని అడిగినప్పుడు దేవుని దృష్టికి ఆ ప్రార్థన అనుకూలమయ్యి దేవుడు ఆ మనవిని ఆలకించి తను అడిగినటువంటి ఆ వివేకం కలిగిన, బుద్ధి కలిగిన ఆ హృదయంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతని వీటన్నిటిని నువ్వు కోరలేదు, కానీ వీటన్నిటిని నేను నీకు ఇస్తున్నాను అని దేవుడు అతడు అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైన స్నేహితులారా, ఒక మంచి విషయాన్ని ఈ సందర్భాన్ని ఆధారంగా చేసుకొని తెలియచేస్తూ ఉన్నాను. ఏమని అంటే, ప్రార్థన ఆలకించే ప్రభువుని మనం కలిగి ఉన్నాం. ఆయన మన ప్రార్థన వింటాడు. అయితే మనం చేసే ప్రార్థన, దేవుని సన్నిధిలో మనం చేసుకునే మనవులనేవి దేవుని దృష్టికి అనుకూలంగా ఉండాలి, న్యాయంగా అనిపించాలి. ఇది ఆ స్త్రీ అడగటానికి, లేకపోతే ఆ వ్యక్తి అడగటానికి న్యాయంగా ఉంది, అతనికి అది ఇవ్వాలి అని దేవునికి అనిపించాలి. ఇది తనకు అవసరం, తనకి నేను ఇది ఇవ్వాలి అని దేవునికి అనిపించాలి. మన స్థితికి మించినవి, మన అవసరానికి మించినవి, మనకు అవసరం లేనివి చూసి ఆనందపడేవి మనకు అవసరం లేదు. వాటిని గురించి మనం ప్రార్థన చేయనవసరం లేదు. అవసరమైంది చేస్తే ఇంకా అధికంగానే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఈరోజు ఎలా ప్రార్థన చేస్తున్నాం? నీవు ప్రార్థన చేసేది జవాబు రావట్లేదు అనుకుంటున్నాం, కానీ ఎందుకు రావట్లేదో మనం ఒకసారి ఆలోచించుకుంటే, అది వాక్యానుసారంగా ఉన్నదో లేదో మనం ఒకసారి తెలుసుకుంటే, తప్పక దేవుడు మనం సరి చేసుకున్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఆశ్చర్యకరమైన రీతిలో మన ప్రార్థనలు ఆలకించి సొలొమోనుకి అధికంగా ఇచ్చినటువంటి దేవుడు మనకి కూడా అధికంగా ఇచ్చి మన జీవితాల్లో ప్రార్థనలు ఆలకించి ఎన్నెన్నో గొప్ప కార్యాలని దేవుడు జరిగిస్తాడు. ప్రార్థించడమే కాదు, కానీ ఆయనకు అనుకూలమైన ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృప చూపినందుకు వందనాలు. నీ లేఖనాల్లో నుంచి ఒక విలువైన మాట ద్వారా మీరు మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా. ప్రార్థన చేయటం కాదు కానీ, మా విన్నపాలని మీకు తెలియచేయటం కాదు కానీ, నీ దృష్టికి అనుకూలమైనటువంటి ప్రార్థన మేము చేయాలి. ఆ ప్రార్థనని మీరు ఆలకించేటట్టుగా మా మనవులు ఉండాలి అని నీ లేఖనాల్లో నుంచి సొలొమోను ద్వారా ఒక మంచి విషయాన్ని తెలియపరిచినందుకు నీకు వందనాలయ్యా. ఆ రీతిగా మేమందరము కూడా దైవ చిత్తానుసారంగా మా అవసరాన్ని బట్టి, మా స్థితికి తగినట్టుగా మేము మీ సన్నిధిలో అడగటానికి మీరు మాకు సహాయపడండి. మా ప్రార్థనలు మీరు ఆలకించి జవాబిచ్చేటట్టుగా మా ప్రార్థనలు ఉండటానికి మీరు మాకు సహాయపడండి. ఈ వాక్యానుసారంగా ప్రార్థన చేస్తూ నీ ద్వారా అనేకమైనటువంటి ఆశీర్వాదాల్ని పొందుకునే కృప మా అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ, ఈ వాక్య ఆశీర్వాదాలు మెండుగా నిండుగా ప్రతి ఒక్కరికి కలుగును గాక అని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాలం పనులకు వెళ్తున్న వారికి మీరు తోడుగా ఉండండి ప్రభువా. స్కూల్కి, కాలేజెస్కి వెళ్తున్న వారందరికీ మీరు తోడుగా ఉండండి ప్రభువా. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దయచేయండి. ఏ ప్రమాదాలు సంభవించకుండా అందరినీ మీరు కాచి కాపాడండి. ఈ రోజంతా నీ సన్నిధి కాపుదల, నీ ద్వారా కలిగేటటువంటి సంతోష సమాధానాలు, ఐక్యత, ప్రేమలు ప్రతి ఒక్కరి జీవితాలలో, వారి కుటుంబాలలో ఏలుబడి చేయును గాక అని ప్రార్థిస్తూ, నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.
అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాల సమయం ఉదయకాలపు మన్నానే ఇదే కార్యక్రమంలో పాల్గొని దేవుని వాక్యాన్ని విని దీవించబడదాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.